అలాగే శివుడి ఆరాధన అనేది ఏ విధంగా చేస్తూ ఉంటారు, అలాగే మహాశివరాత్రి విశిష్టత గురించి మీరేం చెప్తారు? నేను శివుడిని కాలభైరవ రూపంలో ఆరాధిస్తూ ఉంటాను. ఓకే. శివుని యొక్క అత్యంత ఉగ్రమైన రూపం కాలభైరవుడు. చాలా మందికి వీరభద్రుడికి కాలభైరవుడికి తేడా తెలియదు అన్నమాట. శివుడి యొక్క జటాజూటం నుంచి ఉద్భవించిన వాడు వీరభద్రుడు, శివుడి యొక్క ఉగ్ర రూపమే కాలభైరవుడు అన్నమాట. ఈ రెండింటికి తేడా తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే. ఇంకొకటి కాలభైరవ స్వరూపాన్ని నేను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఆ రూపం బాగా నచ్చుతుంది అన్నమాట. నల్లని ఆకారం, ఓకే. జటాజుటాలు గరిమించిన కాలభైరవుడు. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని కాలభైరవుడు నాకు కనిపిస్తే బాగుండేమో అని చెప్పి నేను పూజ చేయలేదు కానీ ఆరాధించాను ప్రేమతత్వంతో. ఇప్పుడు ఒక రాధాదేవి కృష్ణుని ఏ విధంగా అయితే ఆరాధిస్తుందో ఆ విధంగా నేను కాలభైరవుడిని ఆరాధించేదాన్ని. ఆయన నాకు కనిపించాలి, ఆయన నా చేయి పట్టుకోవాలి అని అనుకునేదాన్ని అనమాట. నిజంగానే ఒకసారి దర్శనం వచ్చి ఆయన